ఇంటర్వ్యూయర్ నిన్ను అసలు రిజెక్టే చేయలేడు. సో జాయిన్స్ చూసుకో, చాలా 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 ఇంపార్టెంట్. ఈరోజు ఇన్నర్ జాయిన్స్ గురించి నేర్చుకుందాం. లెట్స్ కన్సిడర్ 2 టేబుల్స్. ఒక టేబుల్లో తారక్ అన్న యాక్ట్ చేసిన మూవీస్ RRR, జనతా గ్యారేజ్, టెంపర్, అండ్ ఇంకో టేబుల్లో చరణ్ అన్న నటించిన మూవీస్ రంగస్థలం, ధృవ అండ్ RRR ఉన్నాయి. ఇన్నర్ జాయిన్ యూజ్ చేయడం వల్ల 2 టేబుల్స్లో కామన్గా ఉన్న డేటా మాత్రమే మనకు రిజల్ట్లో వస్తుంది. So let's implement by writing a query. So first select statement followed by table name dot column from ఏ టేబుల్ నుంచి అయితే డేటా తీసుకోవాలనుకున్నావో ఇక్కడ తారక్ అండర్స్కోర్ మూవీస్, ఇన్నర్ జాయిన్ ఏ టేబుల్ అయితే జాయిన్ చేయాలనుకుంటున్నావో చరణ్ అండర్స్కోర్ మూవీస్, ఫాలోడ్ బై జాయిన్ కండిషన్. జాయిన్ కండిషన్ అంటే కామన్గా ఉన్న కాలంని జాయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్లో ఉన్న కామన్ కాలం మూవీ. సో ఆన్ తారక్ మూవీస్ డాట్ మూవీ ఈక్వల్ టు చరణ్ మూవీస్ అనే టేబుల్లో మూవీ అనే కాలం డాట్ మూవీ. సో ఇలా జాయిన్ పర్ఫామ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ RRR. రేపటి వీడియోలో లెఫ్ట్ అండ్ రైట్ జాయిన్ గురించి నేర్చుకుందాం. బాయ్.